హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు వీడియోలో మనం పార్ట్ 18 వినేద్దామండి. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని యోగక్షేమాలు అడుగుతూ కొంత రాశాడు సత్యం మొదట. ఆ తరువాత నేను ఈ మధ్య ఒక సినిమా చూశానే జానకి అని ఆ సినిమాని వర్ణించడం మొదలుపెట్టాడు. నేను వెళ్ళేటప్పటికి కొంచెం సినిమా అయిపోయింది. కథానాయకుడు నాయకి యుగళ గీతం పాడుతుంటే వెళ్ళాను. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు, లేస్తున్నారు, వాటేసుకుంటున్నారు, విడిపోతున్నారు, ఏమిటేమిటో చేస్తున్నారు. మొదట వాళ్ళని నేను అపార్థం చేసుకున్నాను. రెండో సీన్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కాబోలు అనుకున్నాను. కానీ పాపం వాళ్ళు అన్నా చెల్లెళ్ళట. నా పక్క సీట్లో ఒక మరాఠీ ఆయనో బెంగాలీ ఆయనో చేరాడు. వాళ్ళు ప్రేయసులా లేదా భార్యాభర్తలా అని పట్టుకున్నాడు నన్ను. కాదు బాబు, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అని ఎలా చెబుతాను? పరాయి భాష వాడి దగ్గర మన తెలుగు సినిమాల కీర్తి ప్రతిష్టలు ఎలా ధ్వంసం చేస్తాను? ఆయన వైపు ముఖం తిప్పకుండా కాసేపు మెడ నరం పట్టిన వాడిలా కూర్చున్నాను. అంతట్లో సినిమాలో వాళ్ళు పాట చివర ఆఖరి కావలింతలో అన్నా చెల్లి అని కేకలు మొదలెట్టారు. అన్నా చెల్లి అంటే ఏమిటి అని ఈయన మళ్ళీ పట్టుకున్నాడు. ఇక చెప్పక తప్పక చెప్పేశాను. అన్నా చెల్లెళ్ళా, మరి అలా చేస్తారే అని తెల్లబోయాడు. ఏం మీ సినిమాల్లో ఇలా చేయరా? అసలు భాష రాని వాడిని నువ్వెందుకొచ్చావు? భాష వచ్చిన వాళ్ళమే చేస్తుంటే భాష రాని వాడిని నీకు ఈ పేడెందుకు అని అతన్ని ఇంటర్వ్యూ చేశాను. బయట చాలా ఎండగా ఉంది, కాసేపు ఎయిర్ కండిషన్లో చల్లగా కూర్చోవచ్చని వచ్చాను, సినిమా కోసం కాదు అన్నాడు. అయితే నోరు మూసుకుని కూర్చో, మా సినిమాల సంగతి నీకెందుకు అని కోప్పడి నోరు మూయించేశాననుకో. సరే కథ విను. హీరోకి ఒక ఆదర్శం ఉంది. చెల్లెలకి కట్నం ఇవ్వకుండా పెళ్లి చేయాలనే ఆదర్శం. చెల్లెల్ని చదివించడమో తన కాళ్ల మీద తను నిలబడేట్టు చేయడమో ఏమీ చేయడు. బడికి పంపడు, ఇంట్లో నుంచి బయటకు తొంగి చూడనివ్వడు. మాట మాట్లాడితే చెల్లెల్ని కావిటేసుకుని భుజాలు నిమురుతూ ఉంటాడు. ఒక రోజున పెళ్లి చూపుల వాళ్ళొస్తారు. ఈ చెల్లెలు పెళ్లి కొడుకు ముందు సుశీల పాడినట్లు పాడింది. అయినా వాళ్ళు కట్నం అడిగారు. అన్న కోపోద్రికుడైపోయి పెళ్లి వాళ్లతో రకరకాలుగా ఫైటింగ్లు చేసి వాళ్ళని వెళ్ళగొట్టేసి నా చెల్లెలికి కానీ కట్నం లేకుండా కోటీశ్వరుని తెచ్చి పెళ్లి చేస్తాను అని శపథం చేశాడు. నెల రోజుల్లో నీకు పెళ్లి చేస్తాను చెల్లి, లేకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారబ్బా. నా పాపిష్టి ముఖం నీకు చూపించనమ్మా. ఈ రోజు నుంచి లెక్క పెట్టుకో. 30వ దినం నాడు సాయంత్రం 6 గంటలకి నేను ఇంటికి రాకపోతే చచ్చిపోయాను అనే అనుకో అని చెప్పేసి బయలుదేరాడు. చెల్లెలు కెవ్వెనర్చి స్పృహ తప్పి పడిపోయింది. పడిపోయిన దాన్ని దాటుకుంటూ కుములుతూ వెళ్ళిపోయాడు అన్న. ఆదర్శం కదా మరి. దారిలో అన్నకి నాలాంటి బుద్ధిహీనుడొకడు ఎదురుపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని వాకూబు చేసి అంతా విని, నెల్లాళ్ళలో సంబంధం కుదరకపోతే నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు కదా, అప్పుడు నీ చెల్లెలి గతేం కాను. ఈ పిచ్చి పని మానేసి ఇంటికి వెళ్ళిపో. నీ చెల్లెల్ని చదివించు, పెళ్ళి అయితే అవుతుంది, లేకపోతే లేదు అని 4 చివాట్లేశాడు. ఈ అన్న ఆ చివాట్లన్నీ తిప్పికొట్టి స్త్రీకి పెళ్ళా చదువా ఏది ముఖ్యం అని డిబేట్ పెట్టి పెళ్ళే ముఖ్యమని తనే అనర్గళంగా వాదించి ముందుకు సాగిపోయాడు. 28 రోజులు నడిచి కాకులు దూరాన్ని కారడవుల్లో నుంచి, చీమల దూరని చిట్టడవుల్లో నుంచి తను దూరుకుంటూ వెళ్ళిపోయి ఒక బందిపోటు దొంగల ముఠాలోకి వెళ్ళి పడ్డాడు. అక్కడ దొంగలందరూ గుండ్రంగా కూర్చుని ఒక రత్నం బస్తా గుమ్మరించి లెక్క పెట్టుకుంటున్నారు. వాళ్ళందరూ హఠాత్తుగా మన వాడిని చూసి పోలీస్ అనుకుని పరుగులు లంకించుకున్నారు. వాళ్ళు బందిపోట్లు, వాళ్ల ముఖం నిండా పోట్లు. మనవాడు వాళ్ళందరినీ వెనక్కి పిలిచి ధైర్యాలు చెప్పి మళ్ళీ కూర్చోబెట్టి దొంగతనం ఎంత తప్పో నీతులు చెప్పడం ప్రారంభించాడు. 1 నిమిషం అయిందో లేదో బందిపోట్లు కుమిలిపోవడం మొదలుపెట్టారు. వాళ్ళు కుమిలి చెప్పొద్దు, ఇంకా చెప్పొద్దు, బందిపోట్లు మానేస్తాం, హత్యలు మానేస్తాం, కూనీలు మానేస్తాం, అన్నీ మానేస్తాం, గడ్డి కోసుకుని బ్రతుకుతాం, బస్తాలు మోసుకుని బ్రతుకుతాం, ఇంక చెప్పొద్దు అని గోల పెట్టేశారు. దండ ప్రయోగంతో ఎంత గట్టివాడినైనా లొంగదీసేవచ్చని గతంలో అనుకునేవాడిని గాని నీతి ప్రయోగం ముందు దండ ప్రయోగం ఎందుకు పనికిరాదని ఈ సినిమా వల్లే తెలుసుకున్నాను. సరే, తరువాత ఆ బస్తాడు రత్నాల్ని పంచుకోవడంలో దొంగల నాయకుడికి మిగిలిన దొంగలకి తగాదాలొచ్చాయి. దొంగల నాయకుడు స్ఫూరడ్రూపి, ఆజానుబాహుడు, నవయవనుడు, పెళ్లి కానివాడు. అదీను ఆ రత్నాల పంపకంలో మన హీరో దొంగలందరినీ చితకదన్ని వాళ్ళు పారిపోయేట్టు చేసి రత్నాలన్నీ నాయకుడికే ఉండేట్టు చేశాడు. ఆ దొంగల నాయకుడి చిన్నతనంలో వాళ్ళ మేనమామకి పాము కరిచి సరైన వైద్యం లేక చచ్చిపోతే
పాముల మీద కోపంతో ఇతను బందిపోట దొంగ అయ్యాడట. ఇన్నాళ్ళు తప్పుదారిని నడిచాను కదా అని దొంగల నాయకుడు రత్నాల బస్తా మీద కూర్చుని తెగ కుమిలిపోతూ ఉంటే మరి అంతసేపు కుమలక్కర్లేదు. నీ పాపానికి ప్రాయశ్చిత్తంగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో చాలు అన్నాడు మన హీరో. బావుగారు అని మన నాయకుడు మన వాడిని వంగదీసి కావగలించుకుని ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. వెంటనే వాళ్ళిద్దరూ రత్నాల బస్తా కారులో వేసుకుని బయలుదేరారు. కారు ఎక్కడదని అడక్కు. ఇక్కడ ఇంటి దగ్గర చెల్లెలు పూజల మీద పూజలు చేస్తుంది, నోముల మీద నోములు, వ్రతాల మీద వ్రతాలు. ఆ డబ్బంతా పెట్టుకుంటే ఇద్దరు పెళ్లి కొడుకులు కట్నాలిచ్చి సంబంధాలు చేసుకోవచ్చు. అన్న రావలసిన రోజు రావలసిన వేళ రాకపోతే తన గుండెల్లో కత్తితో పొడి చేసుకోవాలని చెల్లెలు ఒక పక్క గడియారం ఒక పక్క కత్తి పెట్టుకుని పూజలో కూర్చుంది. అన్న రాకుండా ఉంటే బాగుండనని నేనంత ఆశపడ్డానో. అన్న వచ్చే కారుకి ఒకసారి రైలు గేటు అడ్డం వచ్చింది, ఒకసారి పందిపిల్ల అడ్డం వచ్చింది, ఒకసారి కుక్కపిల్ల. అన్ని అవాంతరాలు దాటుకుని ఎదుర్కొని అన్న రత్నాల బస్తాతోటి దొంగల నాయకుడితోటి గుమ్మంలో దిగేసరికి టైం దాటిపోయి చెల్లెలు అప్పుడే సుతారంగా పొడుచుకోబోతుంది. కత్తి గుండెల మీద ఆనించి ఉంచింది. అంతలో చెల్లి అని పిలుపు వినబడింది. బతికాన్రా దేవుడా అని కత్తి విసిరేసి చెంగన ఎగిరి అన్నని వాటేసుకుంది చెల్లి. నీ కోసం బావగాన్ని తెచ్చానమ్మా అని అన్న చెల్లెలికి తన ఆఫ్రికన్ ఖడ్గమృగాన్ని చూపించాడు. దాన్ని చూసి చెల్లెలు సిగ్గుల మొగ్గలైపోయి పో అన్నయ్య అంటూ తోటలోకి పరిగెత్తింది. అక్కడి నుంచి నది ఒడ్డు వెంట పరుగులెత్తింది. వెనకాల ఈ మృగం ఒక యుగళ గీతం, దూరంగా అన్న కంట్లో ఆనంద బాష్పాలు. ఆఖరి సీన్ కూడా విను. రంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతూ ఉండగా అన్నగారు బయట నిలబడి పని మనుషుల్ని అదమాయిస్తున్నాడు. రత్నాల్లో వాటా దొరకని చిట్టి పొట్టి దొంగలు గుమ్ముకూడి చేతి బాంబు తెచ్చి అన్న మీదకి విసిరాడు. సినిమాకంతటికి ఇదొక్కటే అందమైన ఘట్టం. చేతి బాంబు ఎంత ఉంటుందో దర్శకుడికి తెలియకపోతే పోయింది గాని అది గుమ్మడికాయంత ఉండడమే నాకు బాగా నచ్చింది. లేకపోతే పని జరిగేది కాదేమో. అప్పటికి పెళ్ళైపోయిందిలే. అన్న కింద పడిపోయా చుట్టూ చేరిన వాళ్ళకి భారత ప్రజలకి నీతులు చెప్పడం మొదలుపెట్టాడు. చేతిబాంబు వెంటనే పనిచేయదా? పైగా గుమ్మడికాయంతో ఉన్నా కూడా. అరగంట సేపటికి కన్నుమూశాడు. ఆ త్యాగధనుడి గురించి చివరికో పాటతో శుభం. ఇలాంటి సినిమాకి నేను ఎందుకు వెళ్ళానంటావేమో, అదే బుద్ధి తక్కువైంది. ఆ నెల దాకా సినిమాలు చూడనని శబదం పట్టాను. అప్పుడు మళ్ళీ శబదాన్ని పొడిగిస్తాను, అలా పొడిగించుకుంటూ పోతాను. నేను చూసిన సినిమా గురించి రాశాను కదా, నేను చదివిన పుస్తకం గురించి కూడా రాయనా? నేను ఈ మధ్య మార్క్సిస్ట్ తత్వశాస్త్రం పూర్తి చేశాను. ఎంత గొప్పగా ఉందో చెప్పలేను. ఈ విషయాలు ఏమైనా నీకు రాద్దామా అంటే నీ దగ్గర నుంచి ఉత్తరాలే లేవు. నీకు ఇచ్చిన పుస్తకాలు చదువుతున్నావో లేవో రాయవు. సంసారాలు చేసేవాళ్ళు ఆ ఘనకార్యం తప్ప ఇంకే మంచి పని చేయకూడదా? ఇంకే విషయాలు పట్టించుకోకూడదా? నువ్వు చూసే సినిమాల గురించో నువ్వు చదివే పుస్తకాల గురించో ఎందుకు రాయవు? మార్క్సిస్ట్ తత్వశాస్త్రంలో విషయాలు కొన్ని చెప్పినా నీకు ఆ విషయాలు జానకి ఏమీ అర్థం కావని సత్యానికి తెలుసు. కానీ ఆ ఉత్తరాన్ని ఇంకా పెంచాలని, జానకి దృష్టి కొంచెమైనా బయట విషయాల వైపు ఆకర్షించాలని సత్యం ఉద్దేశం. ఎంతసేపు మొగుడితోటి, అత్తతోటి, ఆడబిడ్డతోటి, ఆ చెత్తకారి మనుషులతో ఘర్షణలు పడుతూ వాళ్ళ చేతుల్లో అవమానాలు పడుతూ ఆ ఎలకల ఓన కాపురంలో గుడుగుడు గుంచాలు తిరగడం ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది. ఆ ఇరుకులో ఏం అభివృద్ధి ఉంది నీకు? నీ శక్తి సామర్థ్యాలన్నీ ఆ కొంపలో తగలబెట్టుకోకు అని హెచ్చరిక చేయడం అన్నమాట అది. కానీ ఆ మాటలు అనకుండా అటువంటి ఆలోచనలు కొన్ని తన మార్క్సిస్ట్ తత్వశాస్త్ర బోధతో జానకి కలక్కపోతాయా అని సత్యవాస. ఇంత గొప్ప విషయాలు తెలుసుకోకుండా ఇంత సంకుచితత్వంలో పడి ఉన్నారా అనే అసంతృప్తి రేఖ ఒకటి జానకి అంతరంగంలో తలెత్తితే చాలు అనుకున్నాడు. అందుకే ఆ విషయాలు జానకి సరిగా అర్థం కావని తెలిసినా కూడా తనకి శ్రమ అనుకోకుండా రాశాడు. ఒక తత్వం అంటే ఒక సిద్ధాంతం, ఒక ఆలోచన విధానం. ఈ ప్రపంచం గురించి అనేక రకాల ఆలోచన విధానాలున్నాయి జానకి. ఈ ప్రపంచాన్ని ఎవరు ఏ రకంగా అర్థం చేసుకుంటారో ఆ రకం అభిప్రాయాలన్నీ ఒక సిద్ధాంతం అవుతాయి. ఈ ప్రపంచాన్ని భక్తులు ఒక రకంగా అర్థం చేసుకుంటే నాస్తికులు ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు. ఎవరు అర్థం చేసుకున్నా దాన్ని బట్టి వాళ్ళు తత్వశాస్త్రం ఉంటుంది. దేవుడి విషయం అయితే ఉన్నాడో లేడో అని ఇటో అటో అర్థం చేసుకోవచ్చు. కానీ సంఘంలో విషయాల గురించి అలా కుదరదు. ఒక విషయంలో ఉదాహరణ లాభం ఎలా వస్తుంది అనే విషయంలో అసలు నిజం ఒకలా ఉండదు అనుకుందాం. దాన్ని కొందరు పూర్తిగా సరిగా అర్థం చేసుకోవచ్చు, దాన్నే మరికొందరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు రకాల వాళ్లే కాదు, మూడో రకం వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అదే విషయాన్ని కొంత సరిగాను కొంత తప్పుగానో అర్థం చేసుకోవచ్చు.
ఈ మూడో రకం వాళ్ళు మళ్ళీ 100 రకాలుగా ఉంటారు. 10% సరిగాను 90% తప్పుగాను అర్థం చేసుకునేవాళ్ళు, 90% సరిగాను 10% తప్పుగాను అర్థం చేసుకునేవాళ్ళు, 30% సరిగాను 70% తప్పుగాను దీన్ని మళ్ళీ తారుమారు చేసి అలాంటి వాళ్ళు ఇలాగా 100 రకాలు. ఈ మూడో రకం వాళ్ళందరూ ఆ పలానా విషయాన్ని సరిగా అర్థం చేసుకుని రెండో రకంలోకే వస్తారు. అంటే మొత్తం మీద ఆ విషయాన్ని సరిగా అర్థం చేసుకునేవాళ్ళు, తప్పులుగా అర్థం చేసుకునేవాళ్ళు అని 2 రకాలే తేలుతారు. ఒకే విషయాన్ని 2 రకాలుగా ఎందుకు కనబడుతుందంటే వాళ్ళ వర్గ భేదాన్ని బట్టి అట. బాబోయ్, ఇప్పుడు నేను నీకు వర్గాన్ని గురించి చెప్పాలి కాబోలు, నీకే కాబట్టి ఎలాగైనా చెప్పేస్తాలే. మా ఊళ్ళో వాళ్ళు ఇక్కడ లేకపోతే హరికథ చెప్పగలను అన్నాడట నాలాంటి ఒక ఆయన. అడిగేవాళ్ళు లేకపోతే ఎంతంత శాస్త్రాలైనా చెప్పేయచ్చు కదా. అలాగే నేను చెప్పేస్తాను నీకు. 2 భార్యాభర్తలు ఉన్నారనుకో, వాళ్ళిద్దరూ సమానులుగా ఉండాలి కదా, అది న్యాయం కదా. కానీ ఆ మాట భర్తకి నచ్చదు. ఎందుకంటే అతను భర్త కాబట్టి. ఆ భర్తతనం వల్ల ఆ స్థానం అతనికి కొన్ని లాభాలు ఉంటాయి, కానీ అతనికి నచ్చనిది అదే మాట. ఒక భార్యకి ఆమె ఎంత తెలివి మాలింది అయినా కొంతైనా నచ్చుతుంది. ఎందుకంటే ఆమె భార్య కాబట్టి. భార్యగా ఆమె ఉన్న స్థానం వల్ల ఆమె ఎప్పటికప్పుడు అవమానాలు పడుతూ ఉంటుంది కాబట్టి భర్త సుఖం భార్యకి సుఖం కాదు, భార్య దుఃఖం భర్తకి దుఃఖం కాదు. ఎవరి పరిస్థితి వాళ్ళదే. దీన్నే వేరువేరు వర్గాలు అనుకో. ప్రస్తుతానికి సంఘంలో నిజంగా ఉన్న వర్గాల్ని తీసుకుంటే అవి 2 వర్గాలు, కానీ వాటిలోనూ బోలెడు విభాగాలుంటాయట. అంటే అన్ని రకాలు వేరువేరు జీవన పరిస్థితులు, అందుకే అన్ని రకాల అభిప్రాయ భేదాలు. కానీ కొన్ని విభాగాల వాళ్ళకి వాళ్ళ మేలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎన్నెన్ని కష్టాలో భరిస్తూ ఉంటారు. అదంతా తెలియకే, తెలిసి కాదు. వాళ్ళ స్థితిగతులే వాళ్ళకి తెలియవు. భర్త ఎప్పుడు అధికారం చేయాలని చూస్తాడు, భార్య దాన్ని శాంతంగానే భరించాలు అనుకుంటుంది. ఆ రకంగా ఇద్దరి ఆలోచనలు, ఇద్దరి సిద్ధాంతాలు, ఇద్దరి తత్వశాస్త్రాలు ఒకటే అయిపోతాయి. సత్యమ్మ ఉత్తరం రాస్తూ మధ్య మధ్య దీనివల్ల జానకి ఏమైనా ఇబ్బంది వచ్చి పడతాయా అని కొంచెం కొంచెం ఆలోచించాడు. ఆ ఉత్తరం వాడు చూసి జానకి మీద ఎగిరిపడతాడనుకో, అది జానకి కోపం తెప్పించాలి. మా అన్న తను చదివిన పుస్తకాల గురించి ఏదో రాస్తే దాని మీద ఈ తగువేమిటి, ఇది రాయాలి అది రాయకూడదు అని గొడవలేమిటి అని జానకి వాడితో అనగలగాలి. ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఈ బతికెందుకు, తను రాయాల్సిందే అని మళ్ళీ మళ్ళీ ఆలోచించి ఆ ఉత్తరం పొడిగించాడు. జానకి పూర్తిగా కరెక్ట్ అయిన తత్వశాస్త్రం ఒకటి ఉంది. అదే మార్క్సిస్ట్ తత్వశాస్త్రం. ప్రకృతి గురించి, మానవ సమాజం గురించి మార్క్సిస్ట్లో ఏం తెలుసుకున్నారో, ఎలాంటి అభిప్రాయాలతో ఉంటారో ఈ తత్వశాస్త్రం చెబుతుంది. ఇది హఠాత్తుగా తయారైంది కాదు. గత కాలపు తత్వశాస్త్రాలలో ఉండే తప్పులేమిటో ఒప్పులేమిటో అర్థం చేసుకుని, తప్పులు వదిలేసి ఒప్పులు తీసుకుని ఆ జ్ఞానాన్ని మరింత అభివృద్ధి పరుచుకోవడం వల్ల ఈ మార్క్సిస్ట్ జ్ఞానం ఏర్పడింది. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సరిపోయే మార్గదర్శక సూత్రాలన్నీ ఈ తత్వశాస్త్రం ఇవ్వగలిగింది. సమాజంలో ఉన్న వాస్తవాల్ని ఇది కరెక్ట్గా గ్రహించింది కాబట్టే ఇది కరెక్ట్ అయిన తత్వశాస్త్రం అయ్యింది. తెలుగు సినిమా కథ చదివాక మార్క్సిస్ట్ తత్వశాస్త్రం గురించి చదవడానికి చాలా విసుగ్గా ఉంటుంది నీకు. అందుకే తెలుగు సినిమాలు అంత విజయవంతంగా నడుస్తాయి. నిజం చెప్పాలి అంటే మొన్నటి తెలుగు సినిమా విజయానికి నేను కారకుండేననుకో. ఒక టికెట్ కొన్నాగా సినిమా చూసిన పాపం ఏ వ్రతం చేస్తూ పోతుందో తెలుసుకోవాలి పండితుణ్ణి అడిగి. ప్రపంచంలో ఉన్న రకరకాల తత్వశాస్త్రాల్లో ఏ తత్వశాస్త్రమైనా, ఎవరి తత్వశాస్త్రమైనా ముఖ్యంగా 2 విషయాలు చర్చిస్తుంది జానకి. మొదటిది పదార్థం ముందు చైతన్యం ముందా అనే విషయం. రెండోది ప్రపంచాన్ని మానవులు తెలుసుకోగలరా, తెలుసుకోవడం సాధ్యమా అనే విషయం. ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా ఈ 2 విషయాలకు సంబంధించిందే ఉంటుందట. మొదటి దాన్నన్న గురించి పదార్థమే మొదటిది, చైతన్యం మొదటిది కాదు అని చెప్పేది భౌతికవాదం అవుతుంది. చైతన్యమే మొదటిది, పదార్థం మొదటిది కాదు అని చెప్పేది భావవాదం అవుతుంది. రెండో దాని గురించి ఈ ప్రపంచాన్ని మానవులు తప్పకుండా తెలుసుకోగలరు. ఎందుకనంటే ప్రపంచం భౌతికమైనది గనుక. భౌతికమైనది ఎప్పుడూ కొన్ని విషయాల ప్రకారమే ఉంటుంది, కానీ నియమాలకు అతీతంగా ఉండదు. నియమాలు కలిగిన ప్రపంచాన్ని తెలుసుకోవడం సాధ్యమే. ఇప్పటికే మానవులు ఈ ప్రకృతి గురించి, సమాజం గురించి సరైన జ్ఞానం చాలా నేర్చుకున్నారు, ఇంకా నేర్చుకుంటారు. అది మానవులకు సాధ్యమే. ఇలా భౌతికవాదం చెబుతుంది. దీనికి విరుద్ధంగా భావవాదం ఇలా చెబుతుంది: ఈ ప్రపంచాన్ని మానవుడు ఎన్నటికీ తెలుసుకోలేడు.
ఎందుకంటే ఈ ప్రపంచం ఒక మానవాతీత శక్తి వల్ల సృష్టి అయింది. ఈ ప్రపంచంలో మానవాతీతమైన విషయాలు అనేకం జరుగుతూ ఉంటాయి. మానవాతీత శక్తి ద్వారా జరిగే విషయాల్ని మానవులు ఎలా తెలుసుకోగలరు? కాబట్టి ఈ ప్రపంచాన్ని మానవులు ఎప్పటికీ తెలుసుకోలేడు. తెలుసుకుందామని అనుకుంటాడు కానీ ఆ జ్ఞానం సరైనది కాదు. ఈ రకంగా భౌతికవాదం చెప్పేదాన్ని అంగీకరించేవాళ్ళు భౌతికవాదులు, భావవాదం చెప్పేదాన్ని అంగీకరించేవాళ్ళు భావవాదులు అవుతారు. ప్రపంచంలో క్రమక్రమంగా భావవాదం బలహీనపడి భౌతికవాదమే బలపడుతూ అభివృద్ధి చెందుతూ ఉంది. అంటే ప్రపంచంలో ఎక్కువ మంది మానవులు శరీర జ్ఞానం వైపే మొగ్గుతో అజ్ఞానంతో కూడిన సిద్ధాంతాన్ని వదిలేస్తున్నారనుకోవాలి. మార్క్సిజం అనేది భౌతికవాద సిద్ధాంతమే. భౌతికవాదంలో కూడా అనేక తేడాలున్నాయి. ఉదాహరణకు వాస్తవికత్వము భౌతికవాద సిద్ధాంతమే, మార్క్సిజము భౌతికవాద సిద్ధాంతమే. మరి ఆ రెండింటికి తేడా ఏమిటి? చాలా పెద్ద తేడా ఉంది. మార్క్సిజం మామూలు భౌతికవాద సిద్ధాంతం కాదు, గలతాత్విక భౌతిక సిద్ధాంతం. అంటే ఏమిటో నేను వివరంగా చెప్పలేను. నేను ఇంకా ఈ విషయాలు బాగా అర్థం చేసుకోలేదు. ఈ తత్వశాస్త్రం దగ్గర పెట్టుకుని అందులో విషయాలు నీకు రాస్తున్నాను అంతే. మార్క్సిజ సిద్ధాంతం వైరుధ్యాలు లేనిదని, వాస్తవాలతో కూడినదని, ప్రపంచ నియమాల్ని గ్రహించిందని ఈ పుస్తకం చెబుతుంది. అది చెప్పిన లక్షణాలన్నీ విని మన నిత్య జీవితంలో చూస్తాము. శ్రమ దోపిడీని చూస్తాము, వర్గభేదాలు చూస్తున్నాము, స్త్రీల దైన్య స్థితిని చూస్తున్నాము, సరుకుల్ని అమ్ముకోవడం కోసం యుద్ధాలు జరగడం చూస్తున్నాము, మరెన్నో దుష్టత్వాలు చూస్తున్నాము. ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయో, ఎలా పోతాయో మార్క్సిజం చెప్పినట్టుగా వైరుధ్యాలు లేని విధంగా మరో సిద్ధాంతం చెప్పలేకపోతుంది. అందుకే పూర్తిగా సరైన భౌతికవాద సిద్ధాంతము మార్క్సిజం ఒకటేనని ఒప్పుకోవాల్సి వస్తుంది. మార్క్సిజం కాని మరో సిద్ధాంతంలో కొన్ని అంశాలు కరెక్ట్ అయినవి ఉంటే ఉండవచ్చు. అంత మాత్రానే అది పూర్తిగా కరెక్ట్ అయిన సిద్ధాంతం అవదు. మనకు కనబడుతున్న వైరుధ్యాలన్నీ తీసివేసే మార్గాన్ని చెప్పిన సిద్ధాంతం మార్క్సిజం తప్ప మరొకటి లేదు. ఉంటే అది మార్క్సిజమే. ఈ ఉత్తరాన్ని జానకి ఓపిగ్గానే చదివింది కానీ గజగజలాడుతూ చదివింది. అంత కష్టపడి చదివినా ఆ భావవాదాలేమిటో భౌతికవాదాలేమిటో ఒక్క ముక్క అర్థం కాలేదు. అర్థం చేసుకునే స్థితిలో జానకి మనసు లేదు. అన్న తనకి ఎంతో నేర్పాలనే ప్రేమతో ఏవేవో గొప్ప విషయాలు రాశాడనే సంతోషం తప్ప ఆ రాసిన విషయాల మీద ఏమీ ఆసక్తి లేదు. ఆ ఉత్తరంలో తన భర్త చూడకూడని సమాచారం బోలెడు ఉంది. ఒకవేళ అలాంటిది ఏమీ లేకపోయినా తన ఉత్తరాలు భర్తకి ఇవ్వడం ఇష్టం లేదు జానకి. చదవడం అవగానే ఉత్తరం పరపరా చింపేసి కాగితం ముక్కలు చాప దగ్గర పడేసింది. అరగంట నుంచి ఇటు అటు తిరుగుతూ ఆ ఉత్తరం కోసమే కాచుకొచ్చున్న వెంకట్రావు అదేంటి చింపేశావే అని తెల్లబోతూ చూశాడు. చదవడం అయిపోయింది అని ఊరుకుంది. ఒకసారి నాకు ఇస్తే చూద్దునుగా అన్నాడు సోమరస్యంగానే అడుగుతున్నట్లు. మీకు సంబంధించిన విషయాలేమీ లేవు అంది కిటికీలో నుంచి మొక్కల వైపు చూస్తూ. మళ్ళీ నోరెత్తలేదు. ఏమనుకున్నాడో వాదం పెంచలేదు. ఆ రాత్రి అతను మంచం మీద కూర్చోగానే జానకి అంది, నేను మా ఊరు వెళ్తాను, మా అమ్మని చూడాలని ఉంది. వెంకట్రావు గాంభీర్యం ప్రదర్శించాడు. మాట్లాడలేదు. రేపు వెళ్తాను, నన్ను పంపించండి. కాసేపు ఊరుకుని మళ్ళీ ఎప్పుడొస్తావు అన్నాడు. జానకి జవాబు చెప్పలేదు. ఎప్పుడొస్తావంటే మాట్లాడవేం? నాకు రావాలని లేదు. ఓహో, బెదిరిస్తే బెదిరేవాళ్ళెవరూ లేరిక్కడ. బెదిరించడం ఎందుకు? నేనెక్కడి నుంచి వచ్చానో అక్కడికే పోతాను. మీరు సుఖంగా ఉండండి. బెదిరిస్తే ఆడది చెడుతుంది గాని మగాడికేం భయం? ఆ జ్ఞానం ఉంటే ఇంత పంతం ఎందుకు పడతావు? నేనేం పంతం పట్టానా? జానకి కంఠం వణికింది. మాట మాట్లాడితే వెదవ ఏడుపులు, వెదవ పంతాలు. సంసారం అన్న తర్వాత 1,00,000 గొడవలు వస్తాయి. మొగుడు పెళ్ళాలు కాపరాలు మానేసుకుంటారా? వారం రోజుల నుంచి పంతం పట్టి కూర్చున్నావుగా, ఎన్నాళ్ళుంటావో ఉండు దూరంగా. చాలాసేపు అయిన తర్వాత జానకి మళ్ళీ అంది, నేను రేపు వెళ్తాను. పంపకపోతే? ఎందుకు పంపరు? పుట్టింటికి కూడా వెళ్ళనివ్వరా? ఇంకేమీ మాటలు జరగలేదు ఇద్దరికి. జానకి నిజంగా పుట్టింటికి వెళ్ళి అక్కడి నుంచి రాకుండా ఉండాలనుకుందా? అనుకోలేదు. అలా అంటే అతను ఏమంటాడో చూడాలనుకుంది అంతే. తెల్లారి లేచి లేవగానే జానకి చాప దగ్గర పెట్టుకుని వరండా చివర కూర్చుంది. అత్త ముక్కుతో మూలుగుతో పని మొదలు పెట్టింది. వెంకట్రావు నిద్ర లేచి బయటికి రాగానే జానకిని చూశాడు. తెల్లబోయి కాసేపు గదిలోకి బయటికి తిరిగాడు. వంటింట్లో ఏదో పని చేస్తున్న తల్లితో, ఈ పనులతో నువ్వే యాతన పడతావు, అది నీళ్లు పోసేసుకుంటుందిలే, నీళ్లు పడేయి అన్నాడు. విన్న వాళ్ళిద్దరూ నిర్గాంతపోయారు. అదేమిట్రా, బయటున్న మనిషి? పర్వాలేదులే, ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారుగా, పర్వాలేదు గాని తొందరగా నీళ్లు పడాయి. ఏయ్ జానకి, స్నానం చేసాయి అని తల్లికి పెళ్ళానికి ఆజ్ఞలు జారీ చేసి
ముఖం కడుక్కోవడానికి వెళ్ళిపోయాడు. అత్త ములుక్కుంటూ స్నానాల గదిలో 2 బిందెలతో చన్నీళ్లు పడేసి నీళ్లలో గిద్దెడు పసుపు పోసింది. కుంకుడుకాయలు బట్టలు అన్నీ అక్కడ పడేసింది. జానకి ఆశ్చర్యంతో తబ్బిబ్బవుతూ స్నానం చేసింది. తన భర్త గట్టిగా ఒక్క మాట అంటే అత్త నోరు మూసేసుకుంది. ఇంత చిన్న విషయానికి పెళ్ళైన దగ్గర నుంచి ఏడిపించుకు తిన్నాడు. ఇవాళెందుకో ఆయనకి తెలిసొచ్చింది. మధ్యాహ్న పూట జానకి విశాలాక్షితో ఆ మాటలే అంటే విశాలాక్షి నవ్వి, మీ ఆయన భలే ఎత్తేవాళ్లే, నీకు బాగా కోపం వచ్చిందని కనిపెట్టాడు అంది. జానకి ఏమనడానికి తోచక ఊరుకుంది. వారం 10 రోజుల పాటు జానకి సరిపోయే శాంతి విరజిల్లింది ఇంట్లో. పెద్ద పెద్ద కేకలు మానారు. అన్నాలకి కూరలకి వంకలు పెట్టి ఎగరడం మానారు. జానకి ఏదన్నా పుస్తకం చదువుతూ కూర్చుంటే రుసరుసలాడడం మానాడు. ముఖ్యంగా 1-2 సార్లు అవకాశాలు వచ్చినా సత్యాన్ని తిట్టడం మానాడు. 15 రోజుల పాటు వెంకట్రావు చేసిన రాజీ ఎత్తుగడలన్నీ ఫలించాయి. ఒకరోజు రాత్రి జానకి అతన్ని తన పక్కన కూర్చొనిచ్చింది. వెంకట్రావు తన బింకం చెడగొట్టుకోకుండానే ఏమిటేమిటో మాట్లాడాడు. జానకి నిష్ఠూరంగానూ కోపంగానూ కొన్ని మాటలు అడిగింది. వాసంతి వచ్చినప్పుడు తనని చీటికి మాటికి వెటకారాలు చేయడం గురించి అడిగితే అదంతా వేళాకోళమన్నాడు. వాసంతిని అన్నిసార్లు సినిమాకి తీసుకెళ్లినప్పుడు తనని ఒక్కసారైనా రమ్మని అడగకూడదా అంటే, నువ్వెప్పుడు పనిలో ఉండేదానివిగా అన్నాడు. తనని అతను కాలితో తనని సంగతి గుర్తొచ్చి సిగ్గుతో బొటబొటా కన్నీళ్లు కారుస్తూ ఆ మాటలు అడిగితే, నువ్వు అలా బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదన్నాడు. కావాలంటే మగాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళాలి గాని ఆడవాళ్లే ఆసుపత్రుల వెంట తిరుగుతారా అన్నాడు. మగాడు రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా గొడ్డు చాకరీ చేసి ఇంటికొస్తే ఇంటి దగ్గర ప్రాణానికి సుఖం లేకుండా ఆడవాళ్లు పోట్లాటలు చెవిన పడితే మగాడికి ఒళ్ళు మండిపోతుందన్నాడు. ఆ తిక్కలో ఏం చేస్తాడో మగాడికి ఒళ్ళే తెలియదన్నాడు. అసలే కంపెనీలో నానా యాతన పడి ఇంటికొస్తే ఇంటి దగ్గర గొడవలు చూస్తే పిచ్చెక్కిపోతుంది అన్నాడు. మీరింటికి వచ్చేటప్పటికి గొడవలు పెట్టేది నేనేనా? నేనే గొడవలు పెడతానా అని జానకి అంటే, నువ్వే పెట్టావో ఎవరు పెట్టారో, కష్టపడి వచ్చిన వాడికి అంత ఓపిక ఎక్కడుంటుంది? మా అమ్మాయి కాస్త చాదస్తంగా మాట్లాడితే మాత్రం నువ్వు ఊరుకోకూడదు. మాటకి మాట అంటించాలా? పెద్దదాన్ని ఏమంటాను? కట్టుకున్న దాన్ని దగ్గరున్న చొరవ తల్లి దగ్గరుంటుందా? పెళ్ళాన్ని ఒక తిట్టు తిట్టినా ఒక కొట్టు కొట్టినా తర్వాత ఎలాగోలాగా కాళ్ళ వేళ్ళబడి నచ్చ చెప్పుకోవచ్చు. అదే అర్థం చేసుకుంటుందనే ధైర్యం ఉంటుంది. నువ్వు 4 మాటలు అన్నా నేను పడతాను, పర్వాలేదు. నేను నిన్ను అనొచ్చు, నువ్వు నన్ను అనొచ్చు. నేను చేసిన పని మంచో చెడ్డో నువ్వు భరించకపోతే ఎవరు భరిస్తారు? నిన్ను బాధ పెట్టడం నాకు సరదా అనుకున్నావా అని అరగంట సేపు ఏమిటేమిటో చెప్పుకొచ్చాడు. జానకి మధ్య మధ్య ఒక్కో మాట అడగాలనిపించింది. కానీ భర్త మందేవులింపులకు జంకి నోరు మెదపలేకపోయింది. భర్త మాటలన్నీ అయ్యేటప్పటికీ తను అడగవలసిందేమీ తోచలేదు. ఆనాడు అత్త ఆడబిడ్డ ఎన్ని అనుకున్నా తను కలుగు చేసుకోకుండా ఉంటే ఏ గొడవ లేకపోయినేమో అనిపించింది కూడా. ఆలోచనలు చచ్చిపడిపోయి 3 రాలిలాగే పిచ్చి ముఖం వేసుకుని కూర్చుంది. వెంకట్రావు వాగిందంతా ఏదో అల్లాటప్ప వాగుడు కాదు. అది ఒక శక్తివంతమైన తత్వశాస్త్రం. వెంకట్రావుల తత్వశాస్త్రం లక్షలాది కోట్లాది స్త్రీల మెదళ్లని చీడలా పట్టి మొద్దుబార్చి వాటిని అజ్ఞానానికి అచేతనానికి అభిమాన రాహిత్యానికి ఈడ్చేయగల తత్వశాస్త్రం. అనంతమైన లక్షోపలక్షల అల్పాతి అల్ప విషయాల మీద స్త్రీల వ్యక్తిత్వాన్ని శక్తి సామర్థ్యాల్ని సర్వనాశనం చేయగల తత్వశాస్త్రం. నిర్దోషులైన స్త్రీలని సంసారహీనులైన భర్త పాదాల ముందు పెంపుడు కుక్కల్ని చేసి వారి సుఖ సంతోషాల్ని వారి మానవ ప్రాణాల్ని వారి సమస్తాన్ని భర్తలకు దారాదత్తం చేయగల తత్వశాస్త్రం. అలాంటిదే లేకపోతే ఏ వెంకట్రావు ఒక్క నిమిషం కూడా భర్తగా నిలబడి అన్ని నిరంకుశాధికారాలతో కుటుంబ రాజ్యాన్ని అంత యథేచ్ఛతగా పాలించలేడు. జాలితో ఈడ్చి తన్నిన మనిషి ముందు తన్నులు తిన్న మనిషి అంత లొంగుబాటుతనంతో కూర్చున్నదంటే, తన్నిన మనిషి వాగేదంతా అంత సహనంతో వింటున్నదంటే, చివరికి అసలు నాదే పొరపాటేమో అనుకుంటుందంటే దాని అర్థం ఏమిటి? ఏ సిద్ధాంతం ఆమెను అలా కూర్చోబెట్టింది? నిన్ను బాధ పెట్టడం నాకు సంతోషం అంటావా? నువ్వు నమ్ముతావో లేదో గాని నీ మీద చేయి చేసుకునేడానికి ఎంత బాధగా ఉందో అని తన్ను అన్నదానికి ఇంతకు ముందు మాత్రం ఇలాగే అనలేదా అని జానకి తర్కించుకోపోలేదా? ఎంత తర్కించుకున్నా ఆమె ఊగిసలాటని అనుభవ జ్ఞానాన్ని అతని సిద్ధాంతం మింగేసింది. భర్త మీద కోపంతో కొంతకాలం విముఖత చూపించింది. చివరికి ఏ రాత్రైనా జానకి అతనికి సుముఖరాలైతే ఆ ఘట్టంలో గతమంతా తుడిచిపెట్టుకుపోయినట్టు, భర్త ఓడిపోయి తను నెగ్గినట్టు, భార్య తనకు పాదాక్రాంతమైపోయినట్టు వెంకట్రావుకి పెద్ద ధీమా కలుగుతుంది. తెల్లవారితే జానకి ముఖంలో మళ్ళీ ఎప్పటి మౌనమే, ఎప్పటి గాంభీర్యమే కనబడి
ఆమె ఓడింది ఎక్కడో గెలిచింది ఎక్కడో అర్థం కాక తెల్లముఖం వేస్తాడు. లేచిన దగ్గర నుంచి జానకి నడుం ఎత్తకుండా పనిచేస్తూనే ఉన్నా, అతని కోపతాపాలకు తల వంచుతూనే ఉన్నా వెంకట్రావుకి సంతృప్తి ఉండదు. ఇంకా తనకేదో లోపం జరుగుతున్నట్టే గించుకుంటాడు, రుసరుసలాడతాడు. నిజంగానే జానకి వల్ల అతనికి ఘోరమైన లోపం ఒకటి జరుగుతూనే ఉంటుంది. భార్య చేసే సేవలు నోరెత్తకుండా చేసినంత మాత్రాన సంతోషం కలగదు భర్తకి. ఆ సేవలన్నీ ఆనందంతో చెయ్యాలి. ఆమె లొంగడం ఆనందంతో లొంగాలి. ఆ సేవకురాలి ముఖం 1000 జ్యోతుల తేజస్సుతో వెలిగిపోవాలి. నీ సేవే నా లక్ష్యం, నీ సేవకే నా జన్మమని ఆ దాసి ప్రతి నిమిషము మందహాసాలతో ప్రకటిస్తూ ఉండాలి. ఆత్మలో ధిక్కారం పెట్టుకుని భర్త పాదాల కింద తల వంచితే ఆ లొంగుబాటు చాలదు భర్తకి. ఆ అంతర్గత ధిక్కారం, ఆ లోపలి చలనం, ఆ మనోధర్మం పూర్తిగా నశించాలి భార్యలో. భార్య శవం అయిపోతే బాగుంటుంది భర్తకి, కానీ చచ్చుపడి బిగుసుకుపోయే శవం కాదు. రాత్రింబవళ్ళు సేవలు చేస్తూ గృహధర్మాలు నిర్వహిస్తూ జీవిస్తూ ఉండే శవం. ఆత్మ చచ్చి దేహం మిగిలే శవం. పాపం అలాంటి జీవన శవాలు ప్రకృతిలో లేకే. ప్రతి భర్తకి భార్యతో కలహమే, పెద్దదో చిన్నదో. తన స్వల్పకాల పరిపాలనలో వెంకట్రావు జానకి ఎన్ని మురికి అనుభవాలు కలిగించాడో, ఎన్ని రోత చేష్టలు నేర్పాడో అతనికి తెలియదు, ఆమెకి తెలియదు. తను కల్లెర్ర చేస్తే తలదించుకోవడం నేర్పాడు. తలుపు చప్పుడైతే పౌటి సర్దుకోవడం నేర్పాడు. చెంపదెబ్బలు తిని మర్చిపోవడం నేర్పాడు. పక్క మీదకి చేరితే లొంగిపోవడం నేర్పాడు. ప్రతి నిమిషం జంకుతో, భయంతో, ఓటమితో, దాసగుణంతో, ఉత్త భార్యలాగా, క్షుద్ర కీటకంలాగా నడుచుకోవడం నేర్పాడు. అంత మురికి బతుకులో కూడా ఎక్కడుందో ఆ స్వతంత్ర శక్తి, ఆ ఆత్మాభిమాన జ్యోతి. అంత చైతన్యహీనమైన మనసులో కూడా ఆ జ్యోతి ఆరి చిమ్మ చీకటి కాదు. అన్ని చివాట్లు, అన్ని కట్టుబాట్లు, అన్ని హైన్యాలు, ఎడతెగని అన్ని ప్రయోగాలు వ్యర్థమైపోయి ఆమె ఆత్మ అతనికి లోబడని శక్తితో, అతని మురికి చేష్టలకు వికృతపడని సౌందర్యంతో మిగిలే ఉంది. చిగుళ్ళు నరికిన చెట్టు మళ్లీ పూస్తుంది. మబ్బులు మూగిన వెన్నెల మళ్లీ కురుస్తుంది. గోతులు తవ్విన గడ్డి మళ్లీ మొలుస్తుంది. పాతాళంలోకి తొక్కిపడేసిన భార్యలు మళ్లీ తలెత్తుతారు. అది జీవశక్తి, అది ధర్మశక్తి, అది సహజ శక్తి. అంత నగ్నమైన వాస్తవం గ్రహించలేక భర్త మళ్లీ మళ్లీ అదే మూర్ఖత్వంలో, అదే దర్పంలో కూరుకుపోతూ ఉంటాడు. నా ఆధిపత్యానికి నీ దేహం లొంగితే చాలదు, నీ ఆత్మ కూడా లోబర్చు అని ఆజ్ఞాపిస్తాడు. లోబరిచే ఉంచాను అంటుంది భార్య వినయంగా. లేదు, అబద్ధం అని అరుస్తాడు. లోబరిచానే అని ఆశ్చర్యపడుతుంది భార్య. సమస్తం భర్తకే అర్పించానే అని విస్తుపోతుంది. తన ఆత్మలో ఏదో మూల, ఏవో కొన్ని కణాలు అతనికి లోబర్చలేదని ఆమెకి నిజంగానే తెలియదు. అతనికే తెలుస్తుందా నిజం? ఎదటి ఆత్మ తనకి పూర్తిగా లొంగలేదని, వంగలేదని. అది భర్త క్షోభ. భార్య ఆత్మలో ఎక్కడో కనబడని మూల వెలుగుతున్న స్వేచ్ఛా కిరణాన్ని నలిపేయాలని అతని నిరంతర ప్రయత్నం. ఎన్నటికీ అతని ప్రయత్నం సఫలం కాదు. ఆ ప్రయత్నాల్లో అతను సర్వనాశనమై అంతమైపోవడం తప్ప. వెంకట్రావు తలకాయ ఒక చీకటి గుహ. ఏ పగుల్లో నుంచో ఒక సూర్యకిరణం అందులో జొరబడితే చటుక్కున తల తిప్పుకుంటాడు. చీకటికి అలవాటైపోయిన పిల్లికళ్ళు అతనివి. కాంతిని చూసి ముఖం చిట్లించుకుంటాడు. ఏ ప్రత్యేక క్షణంలోనైనా కొంచెం దారి తప్పి, అలవాటు తప్పి కొత్తగా ప్రవర్తిస్తాడేమో అనుకుంటే అది భ్రమే. భార్య మీద ఎప్పుడూ పెత్తనం సాగాలి. తను భర్తనని, అధికారినని నిద్రలో కూడా మర్చిపోలేడు. ఉత్త దుమ్మ బతుకు అతనిది. ఒక అమాయకమైన చిరునవ్వు, నిర్మలమైన మాట, ఆప్యాయమైన పలకరింపు, ఎదుటి వ్యక్తికి చొరవనిచ్చే మంచితనం ఇంతకాలం ఎరుగడు. ఒక సంగీతం మీద ఇష్టం లేదు, సాహిత్యం మీద ఇష్టం లేదు. పిట్టలాగా అణుకువగా, పువ్వులాగా నిర్మలంగా సేవలు చేసే భార్యలో మంచితనం గ్రహించలేడు. ఇద్దరి మధ్య పరిహాసాలు, స్నేహ ప్రసంగాలు ఎన్నడూ లేవు. ఏ బలహీన క్షణాలలోనైనా తనని తను మరిచి స్త్రీతో సహజీవనం, మధురానుభవనిచ్చే అపూర్వ క్షణాలతని జీవితం మొత్తానికే శూన్యం. జానకి చేసే శాంతమైన తిరుగుబాటికి అతను కుతకుతా ఉతుకుతారు. ప్రతి పనిలోనూ ఆమె నిజాయితీ, ఆమె గాంభీర్యం, ఆలోచనల్లో ఆమె గాఢత్వం కనబడని శత్రువులై అతనికి కంపరం కలిగిస్తాయి. గంగ వెర్రులెత్తిన ప్రవర్తనతో వాతావరణాన్నంతా చిందరవందర చేస్తాడు. అతని బుద్ధి సంకుచితం, దృష్టి సంకుచితం, మాట సంకుచితం, చేష్ట కూడా సంకుచితమే. వ్యక్తి వంకర మనిషి. జీవితానందాన్ని మరింత సంకుచితం చేసుకుంటాడు. ప్రేమ, స్నేహం, విరహం వంటి అనుభూతుల పరంపరకు అందుడై ఆ భర్తకి కలహానంతరం
సగమనంగా ఏమీ అనుబంధాలు రాదు, జ్ఞానమో రాదు, అనుభవమో రాదు. మళ్ళీ కలహం, కలహం వెంట కలహం, కలహం నుంచి కలహం, కలహం కోసమే కలహం. ఒక్క చూపుతో, ఒక్క మాటతో, ఒక్క చేష్టతో మరుక్షణంలోనే ఆమెని ఘోరంగా గాయపరుస్తాడు. భార్య ముఖంలో విషాదం, కళ్ళల్లో నీటి పొర అతనికి అపారమైన సంతృప్తినిస్తాయి. ఆమె కన్నీటికి కరిగేటంత మెత్తన కాదు అతని మనసు. ఆమె విషాదాన్ని గుర్తించి, ఆమె గాయాన్ని స్పర్శించి, జానకి ఎంత గాయం చేశాను, నీచుణ్ణి అని పరితాపం చెందే మృదుత్వత్వం ఎరగదు అతని హృదయం. పైనుంచి తిరుగుబాట్లు వచ్చిపడి అతన్ని ముంచెత్తవలసిందే గాని అతని లోపల నుంచి జరిగే హృదయ పరివర్తన ఎన్నటికీ శూన్యం. ఎప్పట్లాగే ఉన్నాడో వెంకట్రావు. 1000 ఏళ్ల కిందట భర్త ఎంత నిరంకుశుడో అంత నిరంకుశుడు అతను. 1000 ఏళ్ల నాటి భర్త ఎంత మూర్ఖుడో అంత మూర్ఖుడు అతను. అతని ఆలోచనలలో అతని స్వార్థానికే పరిమితం. తనకి సౌఖ్యం కలిగితేనే అతనికి ఆనందం, తనకి సౌఖ్యం తగ్గితే ఉక్రోషమే. భార్య కదలడం, మెదలడం, కూర్చోవడం, నించోవడం అంతా తన కోసమే, తన ఇష్టం కోసమే. కిటికీ దగ్గర నుంచుంటే అక్కడెందుకు నుంచున్నావంటాడు. మంచం మీద కూర్చుంటే అలా ఎందుకు కూర్చున్నావంటాడు. ఆలోచిస్తున్నట్టు కనబడితే ఎందుకు ఆలోచిస్తున్నావంటాడు. పుస్తకం చేతిలోకి తీసుకుంటే అస్తమాను పుస్తకాలేమిటి అంటాడు. తోడేలు జింకని అలాగే వేటాడుతున్నట్టు. దానిని కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు, గడ్డి తిన్నివ్వదు, నీళ్లు తాగనివ్వదు. దాని వెంటబడి పరిగెత్తించి 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 అలవగొట్టి నీరస పెట్టి స్పృహ తప్పించి మీద కురిగి పీక కురికి చంపేస్తుంది. వెంకట్రావు తోలేడంత నైపుణ్యంతో వేటాడుతున్నాడు జానకిని. ప్రేమ వినోదం అనుభవించే సంస్కారం లేని అతను భార్యతో వేట వినోదం అనుభవిస్తున్నాడు ప్రతి నిమిషం. జానకి విముక్తి 18వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.